ఇంకా రసం పెట్టేశాను కదా, ఇందులోకి ఫ్రై పిల్లలకైతే నేనైతే రసంతో తినేస్తానండి. పిల్లలకైతే ఫ్రై ఉండాలి కదా, సో సిప్స్ లాగా కాకుండా ముద్దగా చేసుకుంటానండి. ఇదైతే మనకి రైస్లోకి కలుస్తుంది, చపాతీలోకి తినొచ్చు, అన్నింటికి కూడా యూజ్ అవుతుంది అనేసి, ఈవినింగ్ కూడా సరిపోతుంది అనేసి ఆలూనైతే బాగా ఉడికిచ్చేసుకుని ఇందులోకి పసుపు, కారం, మసాలా పొడి, సాల్ట్ వేసుకుని ఇలాగ మెత్తగా కలిపేసుకోవాలండి. ఇలా అయితే మా అమ్మ అయితే చేసేదనమాట. నాకు చాలా ఇష్టం ఇలా ముద్దలా ఉంటేనే. సో ఇంక ఇందులోకి అయితే పోపు పెట్టుకుంటున్నానండి. ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై చేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే నేను ఎందులోకైనా సరే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటానండి. క్రంచీగా చాలా బాగుంటాయి. బాగా ఫ్రై అవ్వకూడదు ఆనియన్స్. సో 50% ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఆలూని కలిపేసుకుని పెట్టుకున్నాం కదండి, మసాలాలన్నీ కూడా ఇందులో వేసుకుని ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట. ఇలా చపాతీలో కానీ రైస్లో కానీ